అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాక్షస పాలన అనేది నేను తీపి చేసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పచ్చు కానీ ముఖ్యమంత్రి గారిని అనొద్దని వాళ్ళు సిద్ధం మేము అన్నా మూడోసారి ఇచ్చినారు. నేను డిఎస్పీకి చెప్పా ఎస్ఐసి చేసిన బాధ్యత మీదే కదా సార్. నేను చేస్తా ఎంక్వైరీ చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నేనే. మీరు ఓన్లీ కంప్లైంట్ ఇచ్చినారు. దీని మీద నేను కోర్టు పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఫర్దర్ గా ఇప్పుడు దీంట్లో సీసీ ఫుటేజ్ తీసుకోవాలి, నేను కలెక్ట్ చేయాలి. వీళ్ళు రాసినారు కాబట్టి కంప్లైంట్ లో ఇబ్బంది పెట్టాము. కూర్చుంటాము, మీరు డిఎస్పీ వస్తారు, ఎస్పీ వస్తారు, మాకు ఎఫ్ఐఆర్ కోర్టుకు పోతారు, యాడికి పోతారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే పోతాం మేము. మీరు న్యాయం చేస్తామంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడ బ్యానర్లు దించారా? సిద్ధం బ్యానర్లు ఏమైనా మా ఊళ్ళో వాడుకోనే ప్రభుత్వం మాకే పని లక్ష్యంగా మా ఇల్లు మేము ఉంటాం కదా. కంప్లైంట్ అది కోర్టు పర్మిషన్ రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా వానికి పార్టీ ఉన్నట్లు మేము ఎప్పుడు చెప్తే అప్పుడు రావాలన్నారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినాక ఒక రోజుతోనే అయిపోతుందా చెప్పు? ఈ రోజుతోనే అయిపోతుందా మీకు సమస్య? రోజుల నుంచి సార్ 3 బ్యానర్లు ఒక రోజైతే మేము రాము 4 బ్యానర్లు దించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.